మూలంగా ఈరోజు దొంగతనాలన్నీ బయటపడుతున్నాయని ఫైల్స్ కాల్ చేస్తున్నారు. కానీ టీటీడీలో ఐటీ విభాగంలో ఉన్నటువంటి కీలక సమాచారాన్ని ధర్మారెడ్డి అధికారంలో ఉన్నప్పుడే సగం తొలగించేశారు. ఇప్పుడు పూర్తిగా తొలగించే ప్రయత్నం చేస్తున్నారు అని ఎస్పీ గారికి చెప్పడం జరిగింది. నేను టీటీడీ ఉద్యోగస్తుల్ని అధికారులని హెచ్చరిస్తున్నా, మీరు గాని తప్పు చేసి రికార్డులు గాని తారుమారు చేసి కాగితాలు కాల్చే ప్రయత్నం చేస్తే మీకు శ్రీకృష్ణ జన్మస్థానం తప్పదు అని చెప్పి హెచ్చరిస్తున్నానండి. రేపు రాబోయే రోజుల్లో ఇంకా వాళ్ళు 15 రోజులు 30 రోజులు తిరుపతిలోనే ఉంటున్నారు. ఇంకా లోతుగా సమగ్ర సమాచారాన్ని ఇంకా తీసుకుంటున్నాము. ఎక్కడెక్కడ ఈ అక్రమాల లావాదేవీల బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి, వీళ్ళ ఆస్తులు ఉన్నాయి, జేఈఓ కార్యాలయంలో ఉన్నటువంటి సిబ్బంది వ్యవహారం అంతా కూడా ఈరోజు ఎస్పీ గారికి చెప్పాము. రేపు త్వరలో అన్ని వాస్తవాలతో వెలుగులోకి వస్తాయి. శ్రీవారి దయతో చంద్రబాబు నాయుడు గారు స్పందించినందుకు వారికి మనస్ఫూర్తిగా భక్తుడిగా బీజేపీ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి.